రోడ్లపైన ఎలా బ్లాక్ చేశారు, ట్రాఫిక్ని ఎలా మళ్లించారనే విషయం తెలియజేయడానికి మాత్రం మధ్యలో నేను ఆగాను. కొన్ని వెహికల్స్ పాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బస్సు వస్తుంది, ఆ బస్ పైన కూడా పాస్ ఉంది. అక్కడ మనకి పాస్ ఉంది. అందులో కళాకారులు వెళ్తూ ఉన్నారు. వేదిక పైన కళాకారులు వెళ్తూ ఉన్నారు సందడి చేయడానికి. కొన్ని విఐపి మూమెంట్లన్నీ కూడా ఒక్కసారి మనం బయలుదేరిపోయారు. వాళ్ళు విఐపి మూమెంట్ని మనం చూడొచ్చు. వాళ్ళు కూడా చాలా సందడి చేసుకుంటూ వెళ్తారు. మనం కారులో బయలుదేరిపోతూ దారిలో ఉన్న విశేషాలను మీకు అందించడంతో పాటు, దారి పొడవునా ఉన్న విశేషాలు మీకు అందించడంతో పాటు వేదిక దగ్గరికి చాలా త్వరగా వెళ్ళిపోదాం. మీరు ఎక్కడి నుంచమ్మా? మేము విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి వచ్చామండి. మాది రామన్నపేట విలేజ్. మీకు కూడా మంత్రి పదవి వస్తుంది కదా? మాకు మంత్రి పదవి వచ్చిందండి. మా శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇచ్చారండి. మాకు మంత్రి స్థానంలో చోటు దొరికింది. చాలా మంచి వ్యక్తి అండి. మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని మేమైతే చాలా ఆరాటం పడి అందరం 6 నిమిషాలు కష్టపడ్డామండి. ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని అందరం మహిళలను కూడా మేము చాలా కష్టపడి ఆయన సీఎం ఈరోజు చూడాలి. హ్యాపీ, చాలా హ్యాపీ అండి. మనకి చూడొచ్చు అంబులెన్సులు కూడా, ఎందుకంటే అంబులెన్సులు కూడా ఈ రూట్లో తిరుగుతున్నాయి. ఎటువంటి ఘటనలు జరగకుండా ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీలో వెంటనే అంబులెన్సులు కూడా సిద్ధం ఉంచే విధంగా అంబులెన్సులు కూడా మనకి పెట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జెండాలతో ఆయా పార్టీల నేతలు చాలా ఉత్సాహంగా తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రి మండలిలో ఉన్నారు. మంత్రిగా ఆయన ఉంటున్నారు. మంత్రి పదవిని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ప్రధాని వస్తున్నారు, జేపీ నడ్డా వస్తున్నారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా జనాల్లో ఇంకా ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. కూటమికి ఎదురులేదండి. 20 సంవత్సరాల వరకు కూటమికి ఎదురులేదు. ప్రజల్ని ఏ విధంగా చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండతో ఖచ్చితంగా ప్రజలందరూ హ్యాపీగా ఈ ప్రభుత్వంలో బతుకుతామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. కూటమికి అయితే 20 ఏళ్ళ వరకు ఎదురులేదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు చంద్రబాబు అంటే అంత అభిమానం? ఎందుకు చంద్రబాబు గారు అంటే పేదలు ఎలా బతకాలండి, పేదలకి పెన్నిదండి చంద్రబాబు నాయుడు గారు. ఇలాగ జగన్మోహన్ రెడ్డి నాయుడు దాచుకునే వ్యక్తి అయితే కాదండి. ఓకే, ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అందుకు తోడయ్యారు కాబట్టి కూటమికి అయితే ఎదురులేదు. 20 సంవత్సరాలు. రైట్. ఒకసారి మనం వెహికల్లో మూవ్ అవుదాం. ఇక్కడ నుంచి సభా వేదిక దగ్గరికి చాలా త్వరగా వెళ్ళాలి అనే ఆతృతుంది. సభా వేదిక దగ్గర ఉన్న పరిస్థితులను కూడా నేను మీకు లైవ్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం వెహికల్తో మోదాం. విజయ్ ఎక్కేసే విజయ్. మనకి విజయ్ కూడా ఎక్కితే మనం లైవ్లో కేసరపల్లి ఐటీ పార్క్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో 25 మంది ఓవరాల్ గా చంద్రబాబుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. జనసేనకి 3కి అవకాశం కల్పించింది మంత్రివర్గంలో. ఇక బీజేపీ నుంచి 1కి అవకాశం కల్పించారు. సో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటుగా కొల్లు దుర్గేష్కి అవకాశం కల్పించారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కి అవకాశం కల్పించారు. ఓవరాల్గా 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, ప్రత్యేకమైనటువంటి ఒక సరంజామతోని ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇక అందరు కూడా ఎదురు చూస్తున్నారు టీడీపీ శ్రేణులందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ తీరు, టీడీపీ నాయకులు ఇబ్బందులు పడడం కావచ్చు, చంద్రబాబు కూడా కంటనీరు పెట్టారు.